నీ మొగుడు బంగారం కాను, బంగారం లాంటి లంక పొగలు చుట్టూ పారేసావు కదమ్మా. ఇదిగో ఈ దగ్గు మానడానికి నీకెన్నిసార్లు చెప్పాలయ్యా ఆ పాడు చుట్లు మానేమని? నాగులమ్మా, తిండి మానేమంటే మానేస్తాను గాని ఆ పొగాకు చుట్టూ మానలేకపోతున్నానే. అయినా ఎండుటాకులు ఒకటి రేపు మాపు రాలిపోవలసిందే. ఏంటి ఆ మాటలు? ఇంకోసారి అలా మాట్లాడితే నేను చచ్చిన నీతో మాట్లాడు. నా చిట్టి తల్లికి నేనంటే ఎంత ప్రేమో. నా బంగారు తల్లి, నీ పెళ్లి పండుగ చూడకుండానే చచ్చిపోతాను అనుకున్నావా? అవును, బంగాళాల పళ్ళన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా? బాగానే చేస్తున్నానయ్యా. బాబు గారు కోపం రాకుండా చూసుకోవాలా? అసలు ఆయన కోపం అనేది ఉంటేగా రావడానికి. అవును, మావెక్కడ? పనులకు కూడా రాలేదని మేనేజర్ అడిగారు. ఏటోనమ్మా, ఎవరి మీద అడిగినట్టున్నాడు. యమ కోపం మీద ఉన్నాడు. పావులు కూడా మేత వేయకుండా బోర పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడు. అలిగాడా? మావా మావా, ఎందుకు అలిగావంట? ఎవరైనా తిట్టారా? ఈ వీరను తిట్టటమా? పిడుగు పిడుగుతో ఢీకొన్నట్టే. సర్లే, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నానుగా. ఎందుకు కోపడతావో ఎవరికీ తెలీదు, ఎందుకు సంతోషిస్తావో అర్థం కాదు. ఏది తేల్చి చెప్పు. నాతో చెప్పొచ్చు కదా మామా. మన ఊళ్ళోకి ఒక డ్యాగ్ వచ్చింది. దాని సిగ ధరగా అదేం చేసిందో తెలుసా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా పావును తన్నుకుపోవటానికి గాలం వేస్తోంది. ఆ డ్యాగను మార్చి మసి చేస్తాను. ఏడ్చినట్టుంది. ఇదా నీ అలక కారణం? రజనీబాబు గారు అప్పుడే చెప్పారు, ప్రతి చిన్న విషయానికి నువ్వు తెగ బాధపడిపోతావని. ఆపు నీ బాబుగాడి పురాణం. అసలు నువ్వెందుకొచ్చావో చెప్పు. అబ్బో, ఎంత కోపం! నువ్వు 2 రోజులుగా పనిలోకి రావడం లేదని మేనేజర్ గారు చెప్పారు. వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం. నేను రాకుండా ఎలా ఉండగలను నాగులమ్మా? నేను వస్తాను, వాడి అంతు చూస్తాను. ఏంటి బాబు గారు? ఏంటి ఇది? మహాభయంకరమైన పాము. ఇది కొండ జాతికి చెందిన తెల్లనాగు. ఆయుధాలకు కూడా లొంగే ఘటం కాదు. దీని సంగతి నేను చూసుకుంటాను. బాబు, ఈ తెల్లనాగు లక్షణం చాలా విచిత్రమైంది. దీన్ని మంచి చేసుకుంటే ప్రాణమైనా ఇస్తుంది. ద్రోహం చేయదలిస్తే నాలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పగబట్టి మరీ చంపుతుంది. ఓకే ఓకే, తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళు. పోదా, నీ సంగతి తేలుస్తాను. నేను నీకు కూడా లోకమైపోయాను. ఆడు, బాగా ఆడు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న రజనీగాడిని షాటు వేయమంటే చోద్యం చూస్తూ కూర్చుంటావా? ఆడు, ఆడవే. ఏంటి ఆ బుసలు? ఈ వీరలతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టేనే. నా మాట వినకపోతే ఎవరైనా సరే వాళ్ళంతు చూస్తాను, రక్తం కళ్ళ చూస్తాను. ఆడు, ఆడవే నమ్మక ద్రోహి. నువ్వు అలిసి అలిసి చచ్చే వరకు నేను ఊదుతూనే ఉంటాను, ఊదుతూనే ఉంటాను. ఆడు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఆపరా, ఆపు. ఆపకు, నన్ను ఆపకు. నీకేమైనా పిచ్చి పట్టిందా, మదం పట్టిందా? మన కడుపులో కూడెడుతున్న నాగుపావులు పట్టుకొని అలా ఊపిరి ఆడకుండా ఆడితే ఏమవుతురా? చచ్చిపోతారా? పోనీ, చచ్చిపోని. రే రే,
ఎవరైనా పావుల గురించి తిడితేనే రెచ్చిపోయే నువ్వు ఇలా చేయటం. అవునా? నాకు అన్యాయం నమ్మక ద్రోహం చేయాలని చూస్తే ఆ భగవంతుణ్ణైనా సరే లెక్క చేయను. చివరికి చివరికి ఇది కూడా నన్ను మోసం చేసిందిరా. రే ఎరనా, బాధపడకరా. నీ కట్టం కలిగితే నాకు కట్టం కలిగినట్టేనా? ఏడు జరిగిందో చెప్పరా. నా గుండెల్లో మంటలు రేపింది ఎవరో కాదురా, ఎవరో కాదు, నా యజమాని రజని. రే ఊరుకోరా, ఊరుకోరా, ఊరుకో. చెప్పండి బాబు గారు, ఏంటి పని కట్టుకుని గుడికొచ్చారు? ఈ నాగదేవతకి శక్తి ఉందన్నావు కదా? అవును, మనం ఏం వరం కోరినా ఇస్తుందన్నావు కదా? అందులో ఏం సందేహం లేదు. అయితే నేను కోరుకున్న జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుందా? తప్పకుండా. అయితే ఇలా దగ్గరికి రా. ఎందుకు? ఎందుకంటే బాబు గారు, ఏమిటిది? ఉంగరం నాగులమ్మా, ఇది నా తొలి ప్రేమ కానుక. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. కాదనుకో. మన నిర్ణయాలు ఎలా ఉన్నా పెద్దవాళ్ళ అంగీకారం పొందటం మన ధర్మం. సార్ ఎప్పుడు వెళ్తారు? నాకు ఈ కారు ఎప్పుడు ఇస్తారు? నేను ఈ కారు ఎప్పుడు తోలుతాను? గోవిందు, సార్ వస్తున్నానండి. ఎంతసేపు కారు కడిగేది? త్వరగా గడుగు, బాబు గారు రెడీ అయ్యారు. రెడీ సార్, మీద ఆలస్యం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈరోజు మన ప్రోగ్రామ్స్ ఏంటి? మనకి ఎస్టేట్ అమ్ముతానన్న చంద్రనాథ్ గారిని కలవాలి సార్ ఫస్ట్. ఓకే. నెక్స్ట్ రోడ్ లో ఇచ్చే కాంట్రాక్టర్ కలవాలి. లెట్స్ గో. హలో ధనంజయ్ గారు, మేము మీకోసం బయలుదేరుతాం. అలాగా? ఈయన చంద్రనాథ్ గారు పర్సనల్ అసిస్టెంట్, మా ఓనర్ రజనీ బాబు గారు. నమస్కారం సార్. నమస్కారం. మా ఓనర్ గారు మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు. ఓకే, పదండి. మళ్ళీ మీ కారెంట్ సార్, మా కారులో వెళదాం. ఐ విల్ డ్రాప్ యూ అగైన్. ఓకే, ప్లీజ్ కమ్. మావా, నీకు ఇష్టమని ఇడ్లీ కొత్తిమీర పచ్చడి తెచ్చాను. నాకిష్టమనా? నీకేం పోయే కాలం వచ్చింది? తినే కూటిని కాలుతో సంతున్నా పిచ్చి పట్టిందా, లేకపోతే తాగి తెచ్చావా? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదే. నాకు ఇష్టమైంది నాకు దక్కనప్పుడు ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్పుకుంటాను. ఏంట్రీ గొడవ? చూడయ్యా, ఇడ్లీలు తినమంటే కాలుతో తంతున్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎక్కడో ఏదో గొడవపడి ఆ కసంతా నా మీద చూపిస్తే ఏం లాభమంట? అసలు ఏంటయిందిరా? నీతో వచ్చిన పెద్ద తంట ఇది. అసలు ఎందుకు అడుగుతావో తెలీదు. ఇదిగో మావా, తిన్నగా అసలు విషయానికి వస్తున్నాను. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నాగులమ్మకి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తాం? గొడవ లేచిందే దౌడిని అనుకోగానే అన్ని పనులు జరిగిపోతాయట్రా. దేనికైనా సమయం సందర్భం రావాలా? అది పుట్టగానే నిర్ణయం అయిపోయింది కదా. నాగులమ్మ నీకే సొంతం అని. పెళ్లి చేసుకోబోయేది నేను. నన్ను ఒక్క మాట అడగకుండా మీరే ఖాయం చేసుకుంటే ఎలా? చూసావా చూసావా మామ, ఇది ఎట్టా మాట్లాడుతుందో? నేను ఎందుకు తొందరపడుతున్నానో ఇప్పుడైనా అర్థమైందా? వాడిదేమో తెల్లతోలు, నాదేమో నల్లతోలని. వాడికి దీనికి ప్రేమ. అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరివి? ఎవరైనా అడుగుతున్నావా? చిన్నప్పటి నీ మీద బేడాలు పెట్టుకుని బతుకుతున్నది మేడమామే. నువ్వు చేస్తున్న నిర్వాహకం నాకు తెలవ దొరుకుంటావంటే ఊరు ఊరంతా కోరి కొస్తున్నారే. ఉమ్మెత్తున్న మొక్క మీద ఉప్పు తల్లి నేను పెద్దవు కదా అని కారం పెట్టుకుంటే నా కళ్ళల్లోనే కారం కొట్టావంటే. ఇదిగో నాగలమ్మ, శివసారిగా చెప్తున్నాను. తేమ దోమ అంటూ ఆడు చుట్టూ తిరిగావంటే రెండు కాళ్ళు గిరిచేసి మూల కూర్చోబెట్టేస్తాను. ఏంటనుకుంటున్నావు? గొప్ప వారికి మాత్రం నీకేంటి తెలిసే? నీ మీద మనసిపోయాక ఇంగ్లీష్ నాకు ఇస్తున్నట్టు ఇస్తున్నారు అవతలకి. వేరన్నా నువ్వేం భయపడకు. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం. చేసుకోను.
నాగు ఏయ్ ఏంటిది? ఏమైంది? నాతో చెప్పా? బాబు గారు నేను చెప్పేది చేస్తారా? పిచ్చి పిల్ల, అందులో సందేహం ఏవద్దు. నీకోసం ఏమైనా చేస్తాను. చెప్పేం చేయాలో? నన్ను మర్చిపోండి. నాగులమ్మ, నువ్వేనా ఇలా అంటుంది? వద్దు బాబు గారు, ఈ దేనురాలి మూలంగా మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకండి. మీరు కలకాలం సుఖంగా బతకాలని నేను కోరుకుంటున్నాను. నీ తోడు లేకుండా నేను సుఖంగా ఉండగలనా? నీలో నేనున్నాను, నాలో నువ్వున్నావు. నువ్వు లేని రోజు నేను లేను నాగులమ్మ. నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండగలనా? విధి నా వైపు విషనాగులా వెంటాడుతుంటే నేనేం చేయను. ఇచ్చుడు. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ముందు ఆ విషయం చెప్పు. అయ్య నన్ను మా మావకిచ్చి పెళ్లి చేస్తాడంట. ఇచ్చి పిల్ల, చెప్పినంత మాత్రం అయిపోతుందా? లేదు, మా మావ గురించి మీకు తెలియదు బాబు గారు. అతను ఎంత మొండివాడో అంత రాక్షసుడు. నన్నే పెళ్లి చేసుకోవాలని ఒంటి కాలి మీద నిలబడ్డాడు. అతని పంతం నెక్కించుకోవడానికి, అతను చంపడానికి కూడా వెనుకాడు. మా మావ వల్ల మీకేదైనా జరిగితే నేను బతకను బాబు. అతని గురించా నువ్వు భయపడేది? అతని విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏయ్, అది సరే గాని ముందు నువ్వు ఇంటికెళ్ళి చల్లటి మజ్జిగను ముంతతో తీసుకురా. బాబు గారు, మజ్జిగన్నా? నీ చేత్తో ఏమిచ్చినా అది నాకు పరమాన్నమే. అయితే సరే బాబు గారు, ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. రే, ఎన్ని సీసాలను తాగుతారా? తాగి చాలు గాని చెప్పరా? చెప్పు. నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చాలంటే ఆ రజనీకాడు ఈ భూమి మీద బతకూడదు. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో అదంతా నాకు తెలియదు. రేపొద్దున్న వాడు సూర్యుడిని చూడకూడదు.
బాబు గారు, బాబు గారు, ఆ రౌడీలు ఎవరు అలా పరిగెడుతున్నారు? ఇంకెవరు? మీ మామకి చెంచాలు. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పానులే. మంచి పని చేశారు బాబు గారు. తీసుకోండి. నాగులమ్మ, అందరూ దేవతలను వరాలు అడుగుతారు, కానీ నేను నిన్నో వరం అడుగుతాను. ఇస్తావా? బాబు గారు, ఏంటా మాటలు? మీరేమిటి, మీ స్థాయి ఏమిటి? మీరు నన్ను వరం అడగడమా? నేను మీ పాదాల దగ్గర పడి ఉండే సేవకురాల్ని బాబు. లేదు నాగులమ్మ, నువ్వు నా ప్రేమ దేవత. చెప్పు, పాటిస్తావా? చెప్పండి బాబు గారు, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఇక నుండి నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండేలా వరం ఇస్తావా? మీరెప్పుడూ నా కళ్ళ ముందు ఉండాలని కోరుకునేదాన్ని మీరు నాకు చెప్పాలా? ఎంత చెప్పినా వినకుండా, నా మాటకి ఇవ్వకుండా ఇంకా సిగ్గు లేకుండా అడుతూ తిరుగుతావంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిందే ఇంత ధైర్యం? బాబు గారి మీద గుండెల్లో గుడికట్టుకున్న ప్రేమ. కొట్టు, చంపు, ఏమైనా చెయ్యి, బాబు గారిని మర్చిపోలేను. మన కడుపులకి పువ్వు పెట్టి బాబు గారి మీదకి రౌడీని పంపించిన ఈ రాక్షసుని ప్రేమించాలా, పెళ్లి చేసుకోవాలా? చెప్పయ్యా చెప్పు. మావా, ఇక నుండి మన అందరినీ పనిలోకి రావద్దని మేనేజర్ చెప్పాడు. చూసావా చూసావా, ఎంతవరకు తలెత్తుకుని బతకలే ఈ ఊళ్ళో. ఇప్పుడు నీ నుంచి తల తీర్చుకుని బతకాలే. ఈ దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఆ తారు తీసుకురా. ఆ శరీరాన్ని వేరు చేసినంత మాత్రాన ప్రేమ జరిగిపోతుంది అనుకోవడం మీ పొరపాటు. బండెక్కద్దు. ఏ? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తేలిపోవాలి. నాగులమ్మ విషయం ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. నాగులమ్మ విషయం అయితే నాగులమ్మని వెళ్ళి అడుగు. నాతో నీకేం పని? నాగులమ్మ నా కోసమే పుట్టింది, నా కోసమే పెరిగింది. ఈ రోజుతో నీకు నాగులమ్మకి ఉన్న సంబంధం తెగిపోవాలి. అది ఈ జన్మలో జరిగే పని కాదు. పట్టుకుని లాగితే తెగిపోయే బంధం కాదు, మరి పవిత్రమైన ప్రేమ బంధం. నాగులమ్మని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అది నాకే సొంతం, నాకే సొంతం. ఒకవేళ అది నీకు సొంతమైతే దాన్ని చంపి శవానికైనా తాళి కడతాను, కానీ నీకు మాత్రం దక్కనియను. ఇది నా సవాల్. నాగులమ్మ, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. కలే, ఇది కలే బాబు గారు. మరి ఆ జన్మ నుండి ఈ జన్మ వరకు అనుక్షణం మీకోసం తప్పిస్తూ విరహ వేదనతో ఈ కలయిక కోసమే తలరిల్లిపోతున్నాను. మై గాడ్ నాగులమ్మ, నువ్వేనేలా మాట్లాడుతుంది? ఆశ్చర్యంగా ఉంది. నీ మాటల్లో కవిత్వం పొంగుతుంది. ఎప్పుడు నేర్చుకున్నావు? మీ సాహచర్యంలోనే. నాగులమ్మ, ఇలా అర్ధరాత్రి పూట నువ్వెప్పుడు నన్ను కలవలేదే? పున్నమి రేయి వెన్నెల చిడుకులలో ఆనందంగా విహరించడం నాకు మాత్రమే కాదు, మీకు ఇష్టమేగా? బహుశా మర్చిపోయారనుకుంటా. ఆఫ్ కోర్స్, పౌర్ణమి అంటే మనలాంటి ప్రేమికులకి ఇష్టమే కదా. చూడండి, దాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదే. బాగా ఆలోచించి చూడండి, మీకేం గుర్తు రావడం లేదా?
నాగులమ్మ, ఇంతగా ఉంది నువ్వు అడిగే చూస్తుంటే. నాకేదో ఈ ప్రాంతం గతంలో పరిచయం ఉన్నట్లు, ఏవో సంఘటనలు మర్చిపోయినట్లు అడుగుతున్నావేంటి? నేను ఈ ఊరు చెన్నాలవుతుందో నీకు తెలీదా? బాబుగారు, ఈ చల్లని వెన్నెల కిరణాలలో నా కోరికలు తీయని సుఖం కోసం పరుగులు తీస్తున్నాను. మనకి ముందే తనమును నేను అందించుకోవాలని నా హృదయం ప్రేమ జ్వాలతో దహించుకుపోతోంది. ఈ తాపాన్ని మీ కౌగిలిలో కరిగించరు. ఈ జ్వాలను మీ శుద్ధిమెత్తని బుద్ధులతో వేరు మీలో నన్ను కలిసిపోనివ్వరు. బంగారు, ఓ మామ, బారి పొద్దుకు పోరాది ఇంకా నిద్రపోతున్నా పెట్టి లెగు 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 తయారు తయారు. ఏంటి ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నా? ఏం లేదు, మీ మామ రాత్రి కొత్త పావును పట్టుకొచ్చాడు. పక్క ఊర్లేమో అమ్మోరు జాతర. ఈ పావును తీసుకెళ్ళి అక్కడ ఆడించే వరకు కాసులు పంటే పంట. లెగు లెగు లెగు. అదన్నమాట సంగతి. మీ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంటారు, కానీ నా ఇష్టాల గురించి అస్సలు పట్టించుకోరు. ఏంటే నువ్వు చెప్పేది? సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము అలగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందావు చూస్తా కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము అలగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందావు చూస్తా కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. ఆఫీసర్, कौन सा ऑफिसर, कैसा ऑफिसर, इतना लंबा ऑफिसर? లంబ గింబ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. రజనీ ఎస్టేట్ లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ చైతన్యని. అయితే ఏంటి మేడం, నాకు రాత్రి అంతా నిద్ర లేక నేను నిద్రపోతుంటే అనవసరంగా లేపారు. నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను ఏడవాలో నిద్రపోవాలని అర్థం కాదు. ఏడు పాపం, నీ పేరేంటో చెప్పు. గోవిందా 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 గోవిందా. పేరైతే గోవిందా కొడతావేంటయ్యా? నా పేరు గోవిందా, అందుకే గోవింద కొడతాను మేడం. నువ్వు గూర్ఖావా వాచ్మెన్ వా? గూర్ఖానా వాచ్మెన్? గూర్ఖా వాచ్మెన్ మేడం. అదేంటి గూర్ఖా వాచ్మెన్? మా నాన్న ద్రాపాలు, మా అమ్మ సీతాలు. మా నాన్న ఇక్కడికి వచ్చాక మా అమ్మకి నేను పుట్టాను. నేను పుట్టే మా నాన్న వెళ్ళిపోయాడు. వాడిని తలుచుకుంటే మా అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. దాన్ని చూసి నేను ఏడుస్తూ ఇక్కడ పడుకుంటాను. టోటల్ మా ఫ్యామిలీ 7 ఫ్యామిలీ మేడం. మేడం నా పేరు రాయదు మేడం, నా ఉద్యోగం ఊడిపోతుంది. సరే సరే సరే, నీ పేరు రాయను, నీ ఉద్యోగం ఊడగొట్టును, కానీ పగలు మాత్రం నిద్రపోకూడదు. పగలు నిద్రపోతాడు మీరెవరు మేడం? నేను రజనీ బాబు గారి చెల్లెల్ని. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే.
అదే సెంట్, అదే వాసన. అంటే చైతు అన్నమాట. చైతు, చైతు, మై డార్లింగ్ సిస్టర్, ఎక్కడున్నావు? వేర్ ఇస్ మై లిటిల్ డార్లింగ్ చైతన్య? ఏయ్, హౌ ఆర్ యు లిటిల్ మంకీ? స్టేట్స్ నుంచి ఎప్పుడొచ్చావు? కనీసం మెసేజ్ కూడా ఇవ్వకుండా సడన్ గా ఊడిపడ్డావేంటి? నీకు థ్రిల్ ఇవ్వాలని ఇలా వచ్చాను. నేను ఇండియా వచ్చి వారం రోజులైంది. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? ఐఎమ్ ఫైన్. ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. నిన్ను చూస్తుంటే మా నమ్మని చూసినట్టే ఉంచేతు. ఓ అన్నయ్య, నువ్వు నాతో మాట్లాడుకో. అరే, అంతలోనే కోపం? నేనేం తప్పు చేశాను? డోంట్ టచ్ మీ. 4 రోజులు దూరంగా ఉంటే అన్ని మర్చిపోవడమేనా? వాట్? సారీ 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 మై డియర్. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. ఇప్పుడు 100% మా అన్నయ్యవి. నువ్వు నా ముద్దుల చెల్లెలివి. అలారా దానికి. థ్యాంక్ యూ. తీసుకోరా. ఏయ్ నువ్వు కూర్చో. నీకేమైనా బుర్ర లూజ్ అయిందా? మళ్ళీ ఏమిటమ్మా? అన్నయ్య, మనమ్మ ఏది పెట్టినా ఎలా తినిపించేది? ఒకే గ్లాస్ లో పాలు తెచ్చి మన ఇద్దరికి తాగించేది. ఒకే కంచంలో అన్నం కలిపి మన ఇద్దరికి గోరు ముద్దలు తినిపించేది. మర్చిపోయావా? ఓకే, ఐఎమ్ సారీ సారీ సారీ. అవును, ఏంటి పగటిపూట నిద్రపోతున్నావు? పనిచేయట్లేదా? అది హే, నా కాఫీ 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 కాఫీ. అన్నయ్య చాలు. నన్ను కూడా తాగని. ఎంత చక్కటి అనురాగం, ఎంతటి వాత్సల్యం. ఈ కాలంలో కూడా ఇలాంటి అన్నా చెల్లెలు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది బాబు. అవును రఘురామ్ గారు, నేనొకటి, నా చెల్లెలు ఒకటి కాదు. మా ఇద్దరి ప్రాణాలు ఒక్కటి. చైతు నా చెల్లెలే కాదు, షీఈ్ మై మదర్, నా కన్న తల్లి. నాకు నాకు ఏంట్రా నాగలమ్మా, ఏంటి ఆనందం? ఇది ఆనందం కాదు బాబు గారు. నేను మాట తప్పాను. మీ కళ్ళ ముందే ఉంటానని చెప్పి ఈ 2 రోజుల నుంచి మీకు కనిపించకుండా మీ గుండె కోత కారణమయ్యాను. ఏమిటి, 2 రోజులుగా కలవలేదా? అవును బాబు గారు, నేను మిమ్మల్ని కలవకూడదని మా అయ్య మామ ఇద్దరు చేరి నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు. తాళం వేశారా? ఏమిటి నాగులమ్మ, పిచ్చి నీకు పట్టిందా లేక నాకు పట్టిస్తున్నావా? నువ్వు పౌర్ణమి రోజున ఏం చేసావో మర్చిపోయావా? నీకోసం అనుక్షణం తప్పిస్తున్నానని, నీ కలయిక కోసమే తలడిల్లిపోతున్నానని, నీ శృంగారంతో నన్ను మై మర్పించి. ఏంటి మీరు చెప్తున్నది? నేను మిమ్మల్ని కలిశానా? అవును అవును, నువ్వు నన్ను కలిసావు. లేదు బాబు గారు, అబద్ధం చెప్తున్నావు. లేదు, అబద్ధం. నాకు నువ్వు నన్ను కలిసావు. నేను మిమ్మల్ని కలవలేదు. ఆ కొండలకు తీసుకెళ్ళలేదు. నేను మిమ్మల్ని కలవలేదు బాబు గారు. నాకు ఎందుకు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు? ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? నేను మిమ్మల్ని కలవలేదు బాబు గారు. మిమ్మల్ని ఎలా నమ్మించేది? ఆ కొండలకు తీసుకెళ్ళలేదు, నువ్వు నాతో పాటు పాడలేదు. నాకు నా మాట నిజం చెప్పు. తీసుకెళ్ళావు తీసుకెళ్ళావు తీసుకెళ్ళావు. చూడు, బాగా అరాయించి చూడు. పుణ్యమ రోజు నీ స్థలాన్ని చూపించి నీకేమైనా గుర్తొస్తుందని నన్ను అడగలేదు. బాబు గారు, మీరేమైనా అనుకోండి, నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ స్థలానికి రాలేదు రాలేదు రాలేదు. నాగులమ్మ, అబద్ధం చెప్తున్నా. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు తీసుకొచ్చావు తీసుకొచ్చావు. లేదు లేదు లేదు. నాగులమ్మ, ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నావు? బాబు గారు, ఏమిటి విషమ పరీక్ష? అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మనం ఇక్కడికి రాలేదు. అయ్యో, నన్ను ఎందుకు నమ్మడం లేదు? నేను రోజు పూజ చేసే నాగదేవత మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇక్కడికి రాలేదు బాబు గారు, రాలేదు రాలేదు. ఇట్స్ ఓకే నాగులమ్మ, నువ్వేం బాధపడకు. మన ప్రేమ చుట్టూ ఏదో విషయమైన తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు. నన్ను నమ్మండి బాబు గారు, సత్య ప్రమాణకంగా నేనెప్పుడూ ఇక్కడికి రాలేదు బాబు గారు. ఓకే, రాలేదు. నేను చూసుకుంటాను. నువ్వేం బాధపడకు.
ఇక మీదట నాగులమ్మలా అలంకరించుకుని వీరిని కలవాలన్నమాట. మేనేజర్ గారు, మేనేజర్ గారు, పిలిచారా మేడం? అన్నయ్య ఏడి కనిపించట్లేదు. అది మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఏం దాచిన అవసరం లేదు, చెప్పండి. ఏం చెప్పనమ్మా, ఈ మధ్య బాబు గారు ఎస్టేట్ పనుల మీద జాస్ చూపించట్లేదు. మరేం చేస్తున్నారు? నాగులమ్మ అనే అమ్మాయితో తిరుగుతున్నారమ్మా. అసలు అమ్మాయి ఎవరు? పాములు నాడించుకునేవాడు కూతురమ్మా. పాములోళ్ళ జాతిదా? ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు నాగులమ్మ. ఏం చేస్తుంటావు? పనున్నప్పుడు ఎస్టేట్ బంగ్లాలో పనిచేస్తుంటాను. పాములు నాడించడం మా వృత్తి. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరో? ఎస్టేట్ ఓనర్ రజనీతో ప్రేమాయణం సాగిస్తున్నావే, ఆయనకి సొంతమైన దాన్ని. ఆయన వేరు, నేను వేరు కాదు, ఒకే ప్రాణం. రజనీ బాబు గారు నన్ను మోసం చేశారు. నీకెంత ధైర్యం ఉంటే రజనీని బల్లో వేసుకుంటావు? అసలు అతను ఎవరో, అతని పూర్వీకం ఏమిటో నీకు తెలుసా? 50 కోట్లకి ఆస్తిపరుడు. పాములు లాడించుకుని అడుక్కు తినే నీకు కోటీశ్వరుడు కావాల్సి వచ్చాడా? మీరు తొందరపడుతున్నారు. ఏంటి, నేను తొందరపడుతున్నానా? తొందరపడేది నువ్వు. నీ అంద చందాన్ని ఎరగా వేసి చాలే ఆపండి. నేను పేదదాన్నే కావచ్చు, కులం తక్కువ దాన్నే కావచ్చు, జాతికి తక్కువ దాన్నే కావచ్చు, కానీ మానానికి గుణానికి మీలాంటి ధనవంతుల కంటే పరువుగా బతికేవాళ్ళమమ్మా. మా ప్రేమ గురించి నన్ను అడగడం కన్నా బాబు గారిని అడిగితే మీకు బాగా అర్థం అవుతుంది. వదినా, నువ్వు ఊహించుకుంటున్నట్టు రజనీకి నాకు ఎటువంటి అపార్థ సంబంధం లేదు. రజనీ నా అన్నయ్య. నా పేరు చైతన్య. నాకు మీ ప్రేమ గురించి అంతా తెలుసు. జస్ట్ నిన్ను టెస్ట్ చేద్దామని ఇలా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించు వదినా. పువ్వు లాంటి నీ మనసుని కత్తి లాంటి మాటలతో బాధ పెట్టాను. నీ మనసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మగారు, స్టాప్ ఇట్. వాట్ మేడి అమ్మగారు? కాబోయే ఆడపడుచుని అమ్మగారు అంటే లోకం నవ్విపోదు. చనువుగా ఏ చేతు అని మా అన్నయ్య పిలిచినట్లే నువ్వు కూడా పిలవాలి.